నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ జగన్ బస్సు యాత్రకు వెల్లువాల జనం. వైఎస్ జగన్ సమక్షంలో భారీగా చేరికలు. కర్నూలు జిల్లా ఆలూరులో కూటమి కుదేల్. తమిళనాడులో తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో నారా లోకేష్. గ్రామాన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ. వడదెబ్బపై విస్తృతంగా అవగాహన కల్పించాలి. అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి. అనపర్తి టౌన్ బూత్ ఇన్ఛార్జెస్ ముఖ్య నాయకులతో సమావేశమైన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఎన్నికల ప్రచార ర్యాలీలో బిజీగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోసులను రక్షిస్తున్నారు వైఎస్ షర్మిల. పిసిసి అధ్యక్షురాలు. నిజం గెలవాలి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి. సీఎం వైఎస్ జగన్ చేస్తున్న మేము సిద్ధం బస్సు యాత్రకు గుంటూరు జిల్లాలో జనం వెలువల తరలివస్తున్నారు. అనుకున్న సమయం కన్నా 4 గంటలు లేటుగా నడుస్తుంది. వైఎస్ జగన్ చూసేందుకు జనం ఎగబడుతున్నారు. ప్రజల్ని నేరుగా కలిసి సీఎం వైఎస్ జగన్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అంపాటి రాంబాబు, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం, జనసేన, వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గుంటూరులో జరుగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర దగ్గర ఉదయం పెద్ద ఎత్తున భారీ పార్టీ శ్రేణులు పార్టీలో చేరారు. ఆలూరులో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మాసాల పద్మజ, బీజేపీకి చెందిన మాజీ మేయర్ శశికళ, ఏపీ కురువ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్ ఈ రోజు జగనన్న సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిక. కార్యకర్తలు వ్యతిరేకిస్తున్న ఆలూరు ఎమ్మెల్యే టికెట్ను వీరభద్ర గౌడ్కి ఏకపక్షంగా ఇచ్చిన చంద్రబాబు ఆలూరులో టీడీపీ అయిపోయింది. బాబు గెలిచేది వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బూసినే విరూపాక్షినే. తమిళనాడులో తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరిన నారా లోకేష్ గతంలో తమ ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఎలా తెచ్చింది వివరించిన లోకేష్. Even in electronics manufacturing, Chennai always had the edge thanks to Nokia. But then Andhra government fought, and then we were able to attract a lot of investments. And this was because we very feared the government was sleeping. So it's very, very important to have that kind of visionary leadership to fight for every investment. Because now every state is fighting. Looking at competition coming from Karnataka, Andhra, Telangana, looking competition coming in from states like Orissa. And it's a matter of time that Bihar will also start attracting investments. You're looking at how law and order has been set right in UP. The kind of investments UP is also attracting.
So you need young, strong leadership, visionary leadership that can work hard and bring about investments into the state of Tamil Nadu and also for Coimbatore. So Coimbatore 2.0 can only be delivered by an operating system called Annamalaji. You can do that. It's a tough seat. పేదపుడి మండలం రామేశ్వరం గ్రామం నుండి ఏపీ త్రయం కరకుదురు దోమడ పేదపుడి కైకవోలు సాహాపురం కాండ్రెంగుల సంపర పుట్టకొండ గన్రేడు పెద్దాడ జి మామిడాడ రాజుపాలెం లెక్క గ్రామం మీదుగా పైన గ్రామం వరకు జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మరియు రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమితులైన డాక్టర్ గూడిరి శ్రీనివాస్. ఎదురొక్కడికండి ఆ మందు కడుపు ర్యాలీకి దూరంగా కాలుతుండాలి ఎక్కడైనా, ముఖ్యంగా మండల ఆఫీసుల దగ్గర గవర్నమెంట్ డాక్టర్ గారు అక్కడ దండం పెట్టినవ్వండి. అందరూ కూడా బయలుదేరాలి. త్వరలన్నీ కూడా స్టార్ట్ చేసి లైన్ లో పెట్టుకోవాలి. ముందు జీప్ ఎత్తండి, ముందు మహిళల మోటార్ సైకిళ్ళు, తర్వాత జీపు, ఆ తర్వాత మిగిలిన మోటార్ సైకిల్ అందరూ కూడా. అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మండల ప్రాంతాల్లో వడదెబ్బపై విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం వడగాలులు, వేసవి యాక్షన్ ప్రణాళిక, నీటి సరఫరా తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ వడదెబ్బ నేపథ్యంలో ఏం చేయాలి, ఏం చేయరాదు అనే ఐఈసీ మెటీరియల్ పై అవగాహన కల్పించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అందించిన జాగ్రత్తలను అన్ని పాఠశాలలు, హాస్టల్స్ లో, విద్యా సంస్థలు, అంగన్వాడీ కేంద్రాలు అతికించాలని, ఆసుపత్రులు, సిహెచ్సిలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. 108, 104 వాహనాల్లో కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఉంచాలని, వడదెబ్బపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో 11 ఐసిడిఎస్ ప్రాజెక్టులో ఉండగా అంగన్వాడీ కేంద్రాల్లో కుంటలను ఏర్పాటు చేయాలని, పిల్లలకు నీరు ఇచ్చి పంపించేలా తల్లిదండ్రులకు తెలపాలన్నారు. పని ప్రదేశాల్లో పెద్ద కర్నాలలో షెల్టర్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే దానిపై హోర్డింగ్స్, పోస్టర్లు ఏర్పాటు చేయాలని, కలెక్టర్లతో కూడా ఒక హోర్డింగ్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. ఇక సమావేశంలో జిల్లా పరిషత్ సిఇఓ మైకోమ్ నిధ్యా దేవి, డిఆర్ఓ జి రామకృష్ణారెడ్డి, మున్సిపల్ ఆర్డీ పివిఎస్ఎన్ మూర్తి, డిపిఓ ప్రభాకర్ రావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఇహాషన్ భాషా, ఎస్డిసి ఆనంద్, డిహెచ్ఎంఓ డాక్టర్ ఈబి దేవి, మోప్మా మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్.
అనపర్తి మండలం అనపర్తిలో తూర్పు గోదావరి జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు తమలంపూడి సుధాకర్ రెడ్డి కార్యాలయంలో అనపర్తి టౌన్ బూత్ ఇన్ఛార్జెస్ ముఖ్య నాయకులు ఎన్నికలకు సిద్ధం కావాలని బూత్ ఇన్ఛార్జెస్ కి విధి విధానాలను వివరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను, తూర్పు గోదావరి జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, తూర్పు గోదావరి జిల్లా అధికార ప్రతినిధి వెంకటరామరెడ్డి, రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శి సూర్యప్రకాష్, రాష్ట్ర బీసీసీఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీను, గ్రామశాఖ అధ్యక్షులు వెంకన్నబాబు, అనపర్తి టౌన్ నాయకులు పాల్గొన్నారు. అందుకోసం కార్యక్షేత్రంలోకి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ కార్యక్షేత్రంలో ఉండి కార్యక్రమాలు పూర్తి చేసుకుని మరి గత 15 రోజులుగా కార్యకర్తలు చూపిస్తున్న చొరవ కానీ కార్యకర్తలు నాకు ఇస్తున్న సంఘీభావం కానీ నా జీవితంలో మరపులేదు. మరి ఇంత గొప్పగా క్యాడర్ ఇంత పోరాటం చేయడం అనేది ఒక రాజకీయ చరిత్రలో ఇది నవ్వుతో భవిష్యత్తు. దానికి మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇటువంటి కార్యకర్తలు మనకు ఉన్నారు. ఈ 15 రోజులు ఏ విధంగా అయితే సమయం వెచ్చించారో రాబోయే 4 రోజులు కూడా అదేవిధంగా సమయం వెచ్చించి మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో మనం అఖండమైన విజయం సాధించడానికి మీ యొక్క కృషి మీరు చేయాల్సిందిగా మీ అందరికీ సహాయంగా విజ్ఞప్తి చేసుకుంటూ అదేవిధంగా ఈ 15 రోజులు ఈ రెసిడెన్స్ వల్ల మనకి జాయినింగ్స్ కూడా చాలా గ్రామాల్లో జాయిన్ అవుతారని వాళ్ళు కూడా ఆగడం జరిగింది. ఇప్పుడు వాళ్ళని కూడా మళ్ళా మనం మాట్లాడుకొని ఈ అధికారికంగా ప్రకటించిన వెంటనే జాయినింగ్స్ చేసుకుంటూ గ్రామాల్లో ప్రచారం చేసుకుంటూ ముఖ్యంగా బూత్ కమిటీలు ఏదైతే వాటర్ లిస్ట్ వెరిఫికేషన్ వెంకటరామారెడ్డి గారు కానీ శ్రీ గారు కానీ చెప్పిన విషయాలన్నీ పరిశీలిస్తూ అవన్నీ పరిశీలించుకొని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ తరఫున వాగ్దానాలు కూడా వచ్చినాయి. వాలంటీర్లకి 10,000 రూపాయల జీతం పెంచుతా ఉన్నారు. అదేవిధంగా పెన్షన్ 4,000 పెంచడం జరిగింది. వికలాంగుల పెన్షన్ 4,000 పెంచడం జరిగింది. పెన్షన్ 4,000తో పాటు 3 నెలలు కలిపి ముందు 3 నెలల నుంచి ఇస్తున్నారు కాబట్టి మరి ఎన్నికలు పూర్తయి ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే మొదటి నెల 7,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా వాటర్లో మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంలో మీకు తెలియజేస్తాను. ఇవాళ మొన్న నెల జరిగిన విషయాన్ని వైఎస్ఆర్సీపీ దాన్ని వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ మరి వాలంటీర్ వ్యవస్థ పోతే ఇంటింటికి పెన్షన్ ఇవ్వడం అనేది సాధ్యం కాదని కూడా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళ వాలంటీర్లు వాళ్ళ గతంలో 5,000 రూపాయలు శాలరీలు జాయిన్ అయ్యారు. 10,000 చేయమని ముఖ్యమంత్రి గారి మీద చాలా ఒత్తిడి తెచ్చినప్పటికీ ఆ కార్యక్రమం చేయలే. తర్వాత ఏదో మళ్ళీ 750 రూపాయలు పెంచుతానన్నాడు కానీ అది కూడా పెంచిన పాపాన పోలా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నేరుగా వాళ్ళని కోరిన విధంగా 10,000 రూపాయలు శాలరీ ఇస్తానని ప్రకటించారు. ఆ విషయాలన్నీ కూడా మనం అడ్వాంటేజ్గా తీసుకుని మన ప్రచార కార్యక్రమం ముమ్మడి చేయమని మీ అందరినీ సహాయంగా కోరుకుంటూ మరి గత 15 రోజులుగా గత 20 రోజులుగా మీరు చూపిస్తున్న సర్వ సంఘీభావానికి మరొక మారు హృదయపూర్వకంగా మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. అదేవిధంగా ఈరోజు కార్యక్రమం మధ్యాహ్నం న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమం కుమార్పేటలో గ్రామంలో ఉంది. 3 గంటలకి అందరూ కుమార్పేట గ్రామం చేరుకోవాల్సిందిగా మీ అందరికీ సేవనంగా విజ్ఞప్తి చేసుకుంటూ కె గంగవరం మండలం బాలంత్రం గ్రామం పరిధిలో ఎన్నికల ప్రచార ర్యాలీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ పాల్గొన్నారు. స్థానిక గ్రామ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు హారతులు ఇస్తూ పూల వర్షాలతో సూర్యప్రకాష్ కి ఘన స్వాగతం పలికారు. సూర్యప్రకాష్ గడప గడపకు ఆప్యాయంగా అభివాదం చేస్తూ స్థానిక ప్రజలను పలకరిస్తూ రాబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు ముద్రను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, నాయకులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
జగనన్న అందిస్తున్న నవరత్నాల పథకాలు ప్రతి ఒక్కరికి మళ్లీ చేరువలోకి. ఈ శాసనసభ అభ్యర్థిగా స్థానికుడు మనం మా చేతులు కింద పెట్టు. ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గారు వచ్చున్నారు కాబట్టి మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి నన్ను ఆశీర్వదిస్తారని వచ్చి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఓటీ కాపులను కూడా సమానంగా చూసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఆశీర్వదించాలి, మళ్ళీ మీరు ఓటేయాలని. వేసి అఖండ విజయం చేకూర్చవలసిందిగా కోరుతున్నాం. మరొక్కసారి ఈ సంక్షేమ పథకాలు ఎలా కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరూ కూడా మద్దతు పలకాలి. మీ అందరి ఆశీస్సులు ఉండాలి. మీ ఆశీస్సులు ఉండాలంటే 2024 ఎన్నికల్లో మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలి. రామచంద్రపురం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోషులను కాపాడుతున్నారు అని వైఎస్ షర్మిల పిసిసి అధ్యక్షురాలు ఆరోపించారు. సిబిఐ హంతకులుగా చేర్చిన వారిని కాపాడుకోవడానికా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది? ఈ అన్యాయాన్ని తట్టుకోలేకనే మీ వైఎస్ఆర్ బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుందని వైఎస్ షర్మిల అన్నారు. అధర్మాన్ని ఎదిరించేందుకు ఎంపీగా నిలబడ్డ ధర్మం వైపు మీ వైఎస్ఆర్ బిడ్డ, అధర్మం వైపు హత్య రాజకీయాలు చేస్తున్న వారు ఉన్నారు. ఓటర్లు ధర్మాన్ని గెలిపించాలని కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ వైసీపీ ఎంపీ అభ్యర్థి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. ప్రజలు మిమ్మల్ని నమ్మి అధికారం ఇస్తే ఆఖరికి అధికారాన్ని దేనికి వాడుకుంటున్నారు? ఒక హంతకుణ్ణి కాపాడడం కోసం. ఈ రోజు హంతకుణ్ణి కాపాడుకుంటున్నారు, హంతకుణ్ణి పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారి ఆత్మ శోభించదా? వివేకానంద రెడ్డి గారి ఆత్మ క్షోభించదా? 5 సంవత్సరాలు అయిపోయింది హత్య జరిగి. ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు అవినాష్ రెడ్డి. తలెత్తుకొని యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. కారణం ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి కాపాడుతున్నాడు కాబట్టి. ఈ రోజు మళ్ళీ అదే హంతకులకి, హత్య చేపించిన వాళ్ళకి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు. ఈ ఘోరాన్ని తట్టుకోలేకే, ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఎంపీగా పోటీ చేస్తుంది. ఇది తప్ప అన్నా? ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేపించిన అవినాష్ రెడ్డి ఉన్నాడు. మీకు ఎవరు కావాలో ఎంపీగా మీరే తెలుసుకోండి. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరు ఏ వైపు నిలబడతారో మీరే నిర్ణేతలు. నేను మాత్రం చూస్తూ ఈ అన్యాయాన్ని ఇలాగే కొనసాగడం తట్టుకోలేక ఈ రోజు పోటీకి నిలబడ్డాను. 5 ఏళ్లైనా శిక్ష పడలేరు, ఇక ఎప్పుడు శిక్ష పడుతుంది? మీకు అధికారం ఇస్తే అధికారాన్ని వాడుకొని హంతకుల్ని కాపాడతారా? హంతకుల్ని కాపాడటానికా మీకు అధికారం ఇచ్చింది? ఇందుకే నా ప్రజలు మీకు నమ్మి ఓటేసింది. మీకు ఎవరు కావాలో మీరు తెలుసుకోండి. రాజశేఖర రెడ్డి బిడ్డను నేను. పులి కడుపున పులే పుడుతుంది. ఎవరికి భయపడేది కాదు, అన్యాయాన్ని సహించేది కూడా కాదు. మీరు తెలుసుకోండి. మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, హత్యలు చేసిన అవినాష్ రెడ్డి కావాలో మీరు తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సిన బుద్ధి చెప్పండి. అవినాష్ రెడ్డిని ఓడించండి, రాజశేఖర రెడ్డి బిడ్డ గెలిపించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు గెలిపిస్తే మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది, మీకు అందుబాటులో ఉంటుంది, మీరు పిలిస్తే పలుకుతుంది. రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు సేవ చేసినట్టుగా రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు సేవ చేయాలనుకుంటుంది. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ప్రతి
అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అన్నా మర్చిపోకండి, హస్తం గుర్తు. రాజశేఖర రెడ్డి బిడ్డని హస్తం గుర్తు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి శావలిపురం మండలం వేల్పూరు గ్రామంలో పర్యటన. చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన సమయంలో మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందిన బోయపాటి మణికంఠ కుటుంబ సభ్యులను పరామర్శించిన నారా భువనేశ్వరి ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, శివశక్తి లీలా ఫౌండేషన్ చైర్మన్ లీలావతి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పార్టీ చేయాలని వచ్చేసారు వాళ్ళ ప్రజలు ఫార్మేలా వస్తుంది నా అబ్బాయి పార్టీ
తర్వాత కుటుంబ సభ్యులు మాత్రమే ఒక ఫోటో దిగారు మేడం గారితో, ఓన్లీ కుటుంబ సభ్యులు. బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ జగన్ బస్సు యాత్రకు వెల్లువాల జనం. వైఎస్ జగన్ సమక్షంలో భారీగా చేరికలు. కర్నూలు జిల్లా ఆలూరులో కూటమి కుదేల్. తమిళనాడులో తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో నారా లోకేష్. గ్రామాన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ. వరదెబ్బపై విస్తృతంగా అవగాహన కల్పించాలి. అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి. అనపర్తి టౌన్ బూత్ ఇన్ఛార్జెస్ ముఖ్య నాయకులతో సమావేశమైన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఎన్నికల ప్రచార ర్యాలీలో బిజీగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోసులను రక్షిస్తున్నారు వైఎస్ షర్మిల. పిసిసి అధ్యక్షురాలు. నిజం గెలవాలి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి.